కానివ్వండి రా, తోరణాలు కట్ట త్వరగా కానివ్వండి. నమస్కారం మరండి. రే సింహాచలం, అరి చెట్లు గేటు దగ్గర కట్టి త్వరగా వచ్చి వస్తుంది, త్వరగా కానివ్వండి. శ్యామల ఏమండి? పిలుపులకా? అవునండి. చూడు, బంధువులు కలిసి ఉండాల్సింది రెండేసార్లు. ఒకటి కాటికి వెళ్ళేటప్పుడు, రెండు కళ్యాణానికి వచ్చేటప్పుడు. ముందు వెళ్ళి నీ తోడుకోళ్ళకి బొట్టు పెట్టు. ఆ ఇంటికా? శుభకార్యం జరుగుతుంది ఈ ఇంట్లో, పిలవలసిన బాధ్యత మంది. వెళ్ళు. అమ్మగారు అమ్మగారు, నన్ను కూడా రానివ్వండి. మా పేరెంట్ వాళ్ళతో తిరిగితేనే నా పెళ్ళి అవుతుందేమో. పద. ఏమిటి? జ్యోతి పెళ్ళి. అదేమిటమ్మా, తోడికోడలు కదా అని మొట్టమొదటి నీ ఇంటికి వస్తే అలా వెళ్ళిపోతావే? పాలల్లో నీళ్లు కలిపినట్టు మాటల్లో మాట కలపకు. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ప్రమిళ, నెత్తురు బొట్టు మూలంగా విడిపోయిన కుటుంబాలు కుంకుమ బొట్టుతో కలిసిపోతాయా? ఏమని పిలవడానికి వచ్చారక్క గారు? నువ్వు చేసుకోవాల్సిన శ్రీహరిని నా చెల్లెలు చేసుకుంటోంది, వచ్చి అక్షంతలు వేయమనా? పిలవకు. పిలిస్తే వచ్చి వేసేది అక్షంతలు కావు, ఒగ్గిదవ్వలు. చూడండి, పేరంటానికి పిలవడానికి వచ్చిన మనిషిని ఇలా అవమానించడం మర్యాదగా లేదు. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం మర్యాద ఉందా? శ్యామల, నా పిల్లల చేత నువ్వు అమ్మ అని పిలిపించుకున్నా, నీలో నేను అక్కనే చూసుకున్నాను. దానికి ప్రతిఫలంగా ఏమిటి మీరు చేసిన మేలు? ఆయన ఆస్తులు పంచుకున్న తర్వాత ఇంకా ఏముంది మన ఇద్దరి మధ్య బంధుత్వం? ఉమ్మడి సొమ్ము ఖర్చు పెట్టి నీ మొగుడు నాయకుడయ్యాడు, అందరి ఆస్తిని తాకట్టు పెట్టి నీ మరిది లీడర్ అయ్యాడు. ఇది ఏమిటి అని ఎన్నడూ అడుగుని నా అల్లుడు తాగుబోతూ ఎందుకు పనికి రానివాడు కదూ? ఈ బిరుదులు చాలు, వెళ్ళు. నమస్కారం. ఒకసారి ఎలా రండి. ఇప్పుడే వచ్చేస్తా, ఇంకొకసారి వెళ్ళి చూసేస్తా. ఎదురు చూసి ఎందుకు బాబు మోసపోవటం? వాళ్ళు రారు, ఆ భ్రమరాము రానివ్వదు. అన్నయ్య, తమ్ముడు, పెద్దన్న, చిన్నన్న, మీ ఇంట్లో చిన్నన్న ఎవ్వరూ రాకపోయినా నీ మొహంలో చిరునవ్వు చుట్టం కోసం నేను వచ్చానన్నయ్య. చాలా సంతోషం తమ్ముడు. ఏమండి, ముహూర్తం ఇచ్చిపోతుంది. పదన్నయ్య. ఇదేమిటి, ఫస్ట్ నైట్ అంటే ఫస్ట్ నుంచి లైట్ ఉండకూడదా? శోభన పెళ్లి కూతురు గెటప్లో నువ్వెలా ఉన్నావు ఒక్కసారి చూసుకోవాలని. జ్యోతి, పూల జడ వేసుకోలేదే? ఏంటి తొందర? అయినా లంగా ఓణి వేసుకున్నావేమిటి? అరే, కాళ్ళకు మెట్లు లేవే? ఏమిటిది? ఇంకేమన్నా అడుగు బావా, ఇస్తాను అంటే నువ్వు సిగ్గుపడుతున్నావని నువ్వేమీ అడగకుండానే ఇద్దామనుకున్నా. ఛాన్స్ పాడు చేసావు బావా. సిగ్గులేదు? అసలు నువ్వెందుకు వచ్చావు లోపలికి? జ్యోతి ఎక్కడ, ఏం చేసి చంపేశా. వైజయంతి, ఏంటి శ్రీహరి అలా అరుస్తున్నాడు ఆ ఇంట్లో? చెప్పు, నిజం చెప్పు.
జ్యోతి ఏం చేసావో చెప్పు. చెప్పకపోతే నీ అంతు చూస్తాను. అన్నయ్య, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. చెప్పు, నిన్నే అడుగుతున్నాను. నిజం చెప్పు. ఏమిటండి ఇది? నిజం చెప్పకపోతే చంపేస్తాను. నా చెల్లెల మీద చేయి వేస్తావురా, నిన్ను చంపేస్తాను. ఏయ్! ఏమిట్రా నువ్వు చంపేది? బ్రోకర్ విధవ. పెళ్లి కాని పిల్లని శోభనం గదిలోకి పంపే పథకం ఎవరిదిరా? నీ దాన్ని ఎమ్మదా? సమయానికి తెలుసుకున్నాను కాబట్టి నీ చెల్లెలి శీలంతో బయటకు వచ్చిందిరా. లేకపోతే పెద వెంకటాయుడు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది. చెప్పవే, ఎవరు ఆడమన్నారు ఈ నాటకాన్ని? నేనే ఆడాను. ఫస్ట్ కిస్ నాదే, ఫస్ట్ నైట్ నాదే అని నిరూపించి నీ పెళ్ళాన్ని కావాలని ప్రయత్నం చేశాను. నువ్వు నాకు చేసిన ద్రోహానికి సమాధానం చెప్పాలని చేశాను. నీకు అన్యాయం చేసింది నేను కాదే. నిజంగా నిన్ను ప్రేమించిన నేను జ్యోతి మెడలో తాళి కట్టడానికి కారణం మీ అమ్మ. ఏమన్నా? నిజంగా నువ్వు నన్నే ప్రేమించావా? అవును, మా నాన్న పెద వెంకటరాయుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. విన్నావా ఒప్పులు గొప్ప? బావా నిన్ను ప్రేమించలేదే, నన్ను ప్రేమించాడట. ఏడు కుళ్ళి ఏడు. దేవుడా, ఇష్టం లేని మొగుడిని నాకెందుకు కట్టిపెట్టావని కడుపు నిండా ఏడు. శ్రీహరి, నా చెల్లెలంటే ఇష్టం లేని వాడివి, వైజయంతిని ప్రేమించిన వాడివి, ఎందుకు నా చెల్లెల మెడలో తాళి కట్టావు? దాని గొంతు కోయడానికా? కాదు వదినా, నీకు జరిగిన అన్యాయం విని, ఈ భ్రమరాంబ నిన్ని జన్మకే గొడ్రాలించేసే నిజం విని. అబద్ధాలు చెప్పకు శ్రీహరి. నీ కూతురు మీద ఒట్టేసి, మనవడి మీద ఒట్టేసి ఇది అబద్ధం అని చెప్పు. 8 సంవత్సరాల క్రితం వదిన తాను గర్భవతి అని తెలిసినప్పుడు ఆచార్య దగ్గరికి వెళితే నువ్వేం చేశావు? ఆచార్య గారు, 50,000 పని పూర్తయ్యాక మరో 50,000 ఇస్తాను. శ్యామలకి కడుపు కాదు బల్ల అని చెప్పాలి. మీరు కడుపు పోగొట్టే మందిచ్చిన తర్వాత ఇక జీవితంలో శ్యామలకు కడుపు రాకూడదు. పాపం అమ్మా. ఇంత అష్టోత్తరం చదివిన తర్వాత కూడా అంగీకరించపోతే నిన్ను హత్య చేయించడం ఒక్కటే నాకు మిగిలింది. అలాగేనమ్మా. ఒక హత్యకు సిద్ధమైంది 100 హత్యలైనా చేయగలదు. నువ్వు బతికుండగా ఈ నిజం ఎవ్వరికి తెలియకూడదు. తీసుకో. ఏమండి ఆచార్య గారు, నేను నెల తప్పలేదా? క్షమించండి అమ్మా, అది బల్ల అని అనుమానంగా ఉంది. ఈ కషాయం తాగండి అమ్మా. బల్ల అయితే కరిగిపోతుంది, నెల తప్పి ఉంటే పిండం గట్టిపడుతుంది. భరించలేను. ఇక ఈ జన్మకి విడ తల్లి కాలేదు. శ్యామల, శ్యామల, శ్యామల. శ్యామల గర్భశోకానికి కారణం నువ్వా? అక్క, తల్లి అయ్యే భాగ్యం ఉన్న నిన్ను గొడ్రాల్ని చేసిన పాపం మా అమ్మది. ఇల్లాలయ్యే భాగ్యం ఉన్న జ్యోతిని కన్యగా మిగిల్చిన పాపం నా చెల్లెలిది. మమ్మల్ని క్షమించక్క. ఏమిటే క్షమించేది? నోర్మి, ఏం ఆశించేసావు ఈ పని? ఏ సామ్రాజ్యాన్ని నీ కూతురు కట్టబడతావని కైకలా నా తోడి కోడలకు అన్యాయం చేశావు. చెప్పు, ఎందుకు చేసావు ఈ పాడు పని? చెప్పు. నా కూతురి భవిష్యత్ కోసం చేశాను. భవిష్యత్తు? నా భవిష్యత్తు కోసం అక్క మాతృత్వాన్ని మట్టిపాలు చేసే అధికారం నీకెవరిచ్చారు? అసలు నువ్వు ఆడదానివేనా? కన్న తల్లిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు కన్న తల్లివి కాదే, కలకల్లాడుతున్న కుటుంబాన్ని కురుక్షేత్రం చేసిన కసాయి దానివి, ఆప్యాయతలతో వ్యాపారం చేసే పాపిష్టి దానివి. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోయే బయటికి. ఎక్కడికి పోతాం?
గదిలో గడిపిందంటే దీన్ని ఎవడు చేసుకుంటాడు? శ్రీహరిని రెండో పెళ్లి చేసుకోమను. బాబు జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటారు, ఒకేసారి మోసపోతారా? మా అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం చాలక సొంత చెల్లెల జీవితం నాశనం చేస్తావరా? పండి ఈ ఇల్లు పెట్టి తక్షణం వెళ్ళిపోండి. మమ్మల్ని వెళ్ళగొడుతున్న మీరు నాశనం అయిపోతారు. ఇంకా ఏమిటి నాశనం అయ్యేది? నీ పుణ్యవాని అన్నదమ్ముల్ని విడదీసిన రోజున ఈ వంశ పరువు నాశనం అయింది. ఆస్తి ముక్కలు చేసిన రోజున ఈ కుటుంబ ప్రతిష్ట నాశనం అయింది. అత్తగారిని పోగొట్టుకున్న రోజున సర్వం నాశనం అయింది. ఇంకా ఏం మిగిలింది నాశనం అవడానికి? పోయే బయటికి. పద. ఏమండి? ఏమిటి శ్యామల? జ్యోతి కనబట్టలేదండి. అమ్మా జ్యోతి ఆ? ఇక్కడే దిగింది. ఒకవేళ వారు నాన్న దగ్గరికి వెళ్తుందేమో. బండి వెనక్కి తిప్పు.